ఈరోజు ఏం కూర అనుకుందాం? స్పైసీగా గుడ్లు ఎల్లుల్లిపాయ కారం చేసుకొని తిందాం. అయితే ఈ స్టైల్లో చేసే చెల్లి అలాగే అక్క చేసుకొని తిందాం ఇవాళ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటింటి రుచులు. మనం ఇప్పుడు కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం చేసుకుందామండి. అండి స్టవ్ వెలిగించి గుడ్లు పెట్టుకుందామండి. గుడ్లు పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు పోసుకుందాం అండి. ఉల్లిపాయలు పోసుకుందాం. ఉల్లిపాయలు రోల్ చేసుకుందాం. ఉల్లిపాయలు వేసి ఎల్లుల్లిపాయలు వేసి గుడ్లు కారం భలే ఉంటుందండి. చాలా బాగుంటుంది. అసలు మక్కాయలు కూడా వస్తున్నారు. మక్కాయలు వచ్చినాక జాయిన్ అవుతారండి. అసలు చాలా బాగుంటుంది ఉల్లిపాయ కారము. రైస్ కూడా పెట్టుకుందామండి. గుడ్లు ఉడికేసరికి రైస్ కూడా ఉడికిపోద్ది. రైస్ కూడా పెట్టుకుందాం. సాల్ట్ వేయడం మర్చిపోయానండి. అర చెంచా సాల్ట్ వేసుకోవాలి. గుడ్లు ఉడికినామో చూద్దామండి ఒకసారి. కరివేపాకు చూడగలే మా చిన్ననాటి విషయాలు గుర్తొచ్చినాయండి. మా నాన్నగారు మా అమ్మగారు చాలా బాగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని. మాకు మల్లి తోట ఉండేదండి. మల్లి చెట్లు 7 చెట్లు ఉండేయండి. మా నాన్న వేసింది. ఆ చెట్ల మధ్యలో తెల్లారేపాటికి మల్లెపూలు అసలు ఇచ్చిపోయి మంచి స్మెల్ వచ్చేదండి. భలే స్మెల్ వచ్చేది. అసలు తెల్లారేపాటికి వాసనకి మా నాన్నగారు మా అమ్మగారు మేము వేసేపాటికి మల్లెపూలు చాలా బాగా వచ్చాయి. అవి పూల ముళ్ళు కూడా వేసుకునేవాళ్ళం. పూల జళ్ళు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు గుడ్లు ఉడికినాయండి. ఇక ఉడికేసుకుందాం. చేసుకుందాం. చేద్దామండి. మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఉల్లిపాయలు పోసుకుందాం అండి. ఉల్లిపాయలు పోసుకుందాం. అసలు ఉల్లిపాయలు అండి అడ్డంగా అయినా కోసుకోవచ్చు, నిలువుగా అయినా కోసుకోవచ్చు, ఎలాగైనా కోసుకోవచ్చు. మన ఇష్టం అది. బాగా తరిగేసేసి అండి మక్కాయ వచ్చిందండి. మక్కాయి గుడ్లు వలుస్తుంది. నేనేమో ఉల్లిపాయలు కోస్తున్నానండి. అన్నం కూడా పొంగు వచ్చేసిందండి. వేడిగా పొగలు వస్తున్నాయి. అన్నం కూడా అయిపోయిందండి. ఆఫ్ చేద్దాం. ఆఫ్ వేసుకుని స్టవ్. ఉల్లిపాయ కారం పడదామండి. వీడియో తీయడం మర్చిపోయామండి. పసుపు, ఎల్లుల్లిపాయ, కారం, ఉప్పు ఇది దంపుకుందాం. ఇది కూడా వేసుకున్నామండి. అసలు స్పైసీగా కారము, ఎల్లుల్లిపాయ కారము అసలు ఎంత బాగుంటుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కళాయి పెట్టేసుకున్నామండి. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాము. వేడెక్కడండి 10 నిమిషాలు. వేడెక్కడిచ్చి ఆయిల్ పోసుకుందాం అండి. ఆయిల్ కాస్త ఆనియన్స్ వేగాలంటే ఎక్కువే పోసుకోవాలండి. ఎక్కువే పోసుకోవాలి. చెప్పు. ఆయిల్ వేడెక్కిందండి. ఆనియన్స్ వేసుకుందాం. రండి కలుపుకుందాం అండి. మిరగాయలు వేసుకుందాండి. వేగితే చాలా బాగుంటాయండి. కరివేపాకు వేసుకుందాం అండి. ఆనియన్స్ వేగినాక సాల్ట్ వేసుకుందాం అండి. పసుపు వేసుకుందాం అండి. కలుపుకుందాం. వెల్లుల్లిపాయ కారం వేద్దాం. కలుపుకుందాం. గుడ్లు వేసుకుందాం అండి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం అండి. దింపేసుకుందాం. దింపేసుకుందాం.
సూపర్. సూపర్. చాలా బాగుంది. చాలా బాగుందండి కర్రీ. ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.